వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ ఏదైతే ఉందో అది మేము తెప్పించడం జరిగింది. దాంట్లో ఉన్న లోపాలు ఏంటో మీకు చెప్తాను. దీంట్లో ఎంత కుట్ర జరిగింది, ఒక మహిళ పైన ఎంత కుట్ర చేశారు అనేది మళ్ళీ చెప్తున్నాను. దయచేసి అందరికీ చెప్తున్నాను, పేరు పేరున ఇది రాజకీయాలకు సంబంధం లేదు. ఒక వ్యక్తికి మాత్రమే, ఒక మహిళకి ఒక పురుషుడికి జరిగిన సంఘటన మాత్రమే. 18 నెలల్లో 5 సార్లు అబార్షన్ ఎలా అవుతుంది, ఇది చాలా సృష్టికి విరుద్ధం అనే ప్రశ్నలు కూడా వస్తూ ఉన్నాయి. నేను అక్కడ ఆ రెండింటి దగ్గర టాపిక్ ఆగిపోయింది. సో దానికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఆయన ఆస్తుల వివరాలు మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. అతను ఎసెట్స్ మొత్తం 12 లక్షల రూపాయలు మాత్రమే. తర్వాత ఆయన అప్పులు పోను సుమారు 8,82,152 రూపాయలు ఆయన అప్పు. అంటే సరే 9 లక్షలు వేసుకున్నాం, అది పోను. ఆయన ఆస్తి కేవలం 3 లక్షల రూపాయలు మాత్రమే. దయచేసి గమనించండి, ఒక ఎమ్మెల్యే ఆస్తి నాకు తెలిసి అత్యధికంగా తక్కువ ఉన్న ఆస్తి ఈయనే కావచ్చు దేశంలో ఏంటి. సో 3 లక్షల రూపాయలు మాత్రమే. సో 3 లక్షల రూపాయల ఎమ్మెల్యే స్థాయి ఉన్నప్పుడు 25 కోట్ల రూపాయలు ఎలా అడుగుతారు అనేది ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా కనబడతా ఉంది. మా కుటుంబానికి అంటే ఇది వాళ్ళ అమ్మగారు ఇచ్చారండి, వాళ్ళ అమ్మగారు ఇచ్చారు. మా కుటుంబానికి, రూపానంద రెడ్డి గారి కుటుంబానికి గత 20 సంవత్సరాలు ఉన్నాయి. మా మీద నమ్మకంతో రెడ్డి గారి దయతో దయచేసి గుర్తుపట్టుకోండి, రెడ్డి గారి దయతో ముక్కవారిపల్లి సర్పంచ్గా నిలబెట్టి వారి ప్రోత్సాహంతో గెలిపించి మేము ఎప్పుడు కనివిని ఎరుగని రాజకీయ భిక్ష పెట్టినాడు. అంటే ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఎమ్మెల్యే గారికి రాజకీయ భిక్ష దొరికింది. సో ఆయన ఎమ్మెల్యే కాదు అని అర్థమవుతుంది డైరెక్ట్గా. సార్ మీరు చదివిందే చూడండి. తర్వాత రాజకీయ భిక్ష పెడితేనే మేము బతుకుతాం అన్నట్టు ఆమె చెప్తా ఉంది. ఎమ్మెల్యే అయిన మా అబ్బాయి రెడ్డి గారితో పాటు విశ్వాసంగా ఉంటూ, చూడండి ఇక్కడ మీకు అర్థమవుతుంది, ఫెయిత్ఫుల్గా ఉంటున్నాడని చెప్పేసి ఆయన నిలబెట్టడం జరిగిందని చెప్పి వాళ్ళు ఇందులో ఒప్పుకుంటున్నారు. ఎప్పుడు చేసింది, ఏ టైంలో చేసింది, ఎక్కడ చేసింది, ఎవరిని చేసింది, ఆ విషయం ఇక్కడ స్పష్టంగా లేదు. అలాగే ఈమె ఇచ్చిన ఆడియోలో కూడా లేవు. తర్వాత నేను కొంత పోలీసు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మాకు కొన్ని ఎవిడెన్స్లు దొరికినాయండి అని అంటా ఉన్నారు. మేము రెడీగా ఉన్నాం, ఆ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని 65B కింద మేము క్రాస్ చెక్ చేయమని చెప్తా ఉన్నాం. ఆ రిసీవ్డ్ ఎఫ్ఐఆర్ ఎప్పుడు తెలుసా అండి, నైట్ 11 గంటలకి. అంటే భారతదేశంలో ఒక మగవాడు ఒక మహిళ పైన కేసు పెడితే వెంటనే నమోదవుతుందండి ఎఫ్ఐఆర్. ఒక మగ వ్యక్తి ఒక నైట్ 11 గంటలకి వెళ్ళి పలానా అమ్మాయి నన్ను మోసం చేసింది, పలానా అమ్మాయి నన్ను బాధ పెట్టిందంటే నైట్ 11 గంటలకి పోలీసు వారు అప్పటికప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? ఎక్కడన్నా ఉందా? 11 గంటలకు రిసీవ్డ్ అప్పుడే జరిగింది, ఎంట్రీ కూడా అప్పుడే జరిగింది, 11 గంటలకి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. అండ్ ఇంకొకటి 25 కోట్లు అనేది నేను అడగలేదండి. లెట్స్ బీ క్లియర్ విత్ దిస్. 25 కోట్లు అనేది నేను అడగలేదు. ఆ వాయిస్ నాది కాదు. ఆ 29 సెకండ్స్ వాయిస్ నేను మాట్లాడలేదు. సో ఆ డివైస్ ఎవరితో మాట్లాడాను, ఏమని మాట్లాడాను అని ఫస్ట్ లాస్ట్ కాన్వర్జేషన్ మాకు ఇస్తే మేము దాన్ని డివైస్ చెక్ చేయిస్తాము. నేనైతే ఆ మాటలు మాట్లాడలేదు. 5 టైమ్స్ అబోషన్ అనేది అది మెడికల్ చెక్ జరుగుతుంది. ఎలాగో ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి నన్ను కూడా ఎంక్వైరీకి పిలుస్తారు. సో అది మెడికల్ చెక్ జరిగిన తర్వాత డాక్టర్సే కంక్లూడ్ చేస్తారు. యూపీఎస్సీది అది నాది కాదండి. నేను యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వడం నిజమే కానీ ఆ యూపీఎస్సీది నాది కాదు. జస్ట్ ఒక ఫోటో పెట్టేసి ఇది నేను పంపించాను అంటే కుదరదు. దాన్ని స్క్రీన్ షాట్స్ తీసి కనీసం ఎప్పుడు పంపించాను ఏంటి అనేదైనా సరే అది ప్రొడ్యూస్ చేస్తే దాన్ని కూడా డివైస్ చెక్ చేసేసి కంక్లూడ్ చేయడం జరుగుతుంది. తను అసెంబ్లీకి వెళ్ళిన ప్రతిసారి నాకు వీడియో కాల్ చేసేవాడు. ఒక్క వీడియో కాదు రిలీజ్ అయింది, 3 వీడియోస్ రిలీజ్ అయ్యాయి. సో దాంట్లో మీకు అందరికీ ఒరిజినల్స్ ఉంటాయి కాబట్టి నా డ్రెస్సెస్ కూడా చేంజ్ ఉంటాయి దాంట్లో. సో ప్రతిరోజు చేసేవాడు అసెంబ్లీ నుంచి వాళ్ళని చూపించడానికి వీళ్ళని చూపించడానికి, లంచ్ది ఇట్లా ఉంటుంది అది ఇది అనేసి. సంజీవని హాస్పిటల్ నుంచి నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది విత్ డాక్టర్ కన్సల్టేషన్. డాక్టర్ని కన్సల్ట్ అయ్యి స్కాన్ తీసిన తర్వాతనే నేను టాబ్లెట్స్ తీసుకోవడం జరిగింది సంజీవని హాస్పిటల్ నుంచి. ఆ రిపోర్ట్స్ కూడా నేను సబ్మిట్ చేశాను. నాకు హాస్పిటల్లో అబార్షన్ జరగలేదు. ఇట్స్ అ వెరీ ఎర్లీ థింగ్, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అనమాట. సో అబార్షన్ కాదు, అబార్టెడ్. ఐ గాట్ అబార్టెడ్ త్రూ టాబ్లెట్స్. అతను ఒకనొక టైంలో 1 year తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అతను నాతో మాత్రమే కాదు ఇంకొక 6 మంది అమ్మాయిలతో మాట్లాడుతున్నాడు. ఆ 6 మంది అమ్మాయిల్ని కలిసే ప్రాసెస్లో అతను చాలా ప్లేసెస్కి వెళ్ళాడు. అవన్నీ నాకు తెలియడం జరిగింది. అప్పుడే చెప్పాను ఎమ్మెల్యే గారికి, ఇది ఇలాగే వదిలేద్దామండి, మీరు కామ్ అయిపోండి, నేను కామ్ అయిపోతాను, ఇట్స్ నైట్ మేర్ లాగా వదిలేద్దాం అనేసి నేను చెప్పాను. కానీ అతను ఒప్పుకోలేదు. పెళ్ళి అన్నాడు, పెళ్ళి చేసుకుంటే వెల్ అండ్ గుడ్ అనుకున్నాను. సో నా సేఫ్ సైడ్కి నేను రేపు మోసం జరిగినా సరే ఏది జరిగినా సరే నాకు చెప్పుకోవడానికి ఉండాలి కాబట్టి నేను రికార్డ్ చేసుకున్నాను. ఈ పెళ్ళి అనే టాపిక్ శ్రీధర్ వాళ్ళ మమ్మీకి ముందే తెలుసా? తెలుసండి, అందరికీ తెలుసు. ముక్కా ఫ్యామిలీకి తెలుసు, అరవా ఫ్యామిలీకి తెలుసు. ఆల్ ఆఫ్ సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి మాట్లాడకుండా మానేసింది అతను. దానికి రీజనే నేను అడుగుతున్నాను, అతనే చెప్పాలి. ఈ 6 monthsలో అతను చాలా చేశాడు. నేను 1 year తర్వాత ఆ అమ్మాయిల గురించి తెలిసినప్పుడు నేను విడిపోదాం అనుకున్నప్పుడు నా ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయలేదు అతను. సో నా ఫ్యామిలీ జోలికి కూడా రాలేదు. మా హస్బెండ్తో మాట్లాడడం ఎలాంటివి జరగలేదన్నమాట.
సో ఆఫ్టర్ ఈ 6 మంత్స్లో మా బ్రదర్తో మాట్లాడడం, మా హస్బెండ్తో మాట్లాడడం, మా హస్బెండ్ వాళ్ళ అక్కతో మాట్లాడడం, ఇవన్నీ చేశాడు. సో ఇఫ్ ఎట్ ఆల్ హీ డోంట్ హ్యావ్ ఎనీ ఇంటెన్షన్ ఆఫ్ మ్యారీయింగ్ మీ. ఎంటైర్ ఇష్యూలో బుక్క రూపానంద రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారండి. అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఖచ్చితంగా ఉంది. నేను ఎవరితో కాంటాక్ట్లో లేను, అది నా ఫోన్ తీసుకున్నప్పుడు అందరికీ అర్థమవుతుంది. అతని గురించి ఎప్పుడైతే వేరే అమ్మాయిల విషయంలో బయట పడిందో అప్పటి నుంచే నేను రికార్డ్ చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచే తను నా మీద ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. స్క్రీన్ రికార్డ్ చేసిన ప్రతిసారి శ్రీధర్కి చెప్పే చేశాను. ఇప్పుడు అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసింది ఎవరండి? నేను కాదు. అంటే ఓకే, ఇప్పుడు ఒక వీడియోలో మరి తను కొంచెం న్యూడ్గా ఉండి అవి కూడా చూపిస్తున్నారు కదా, స్టిల్ మీరు ఆ వీడియో కాల్ ఎందుకు మాట్లాడారు? కట్ చేయొచ్చు కదా, రికార్డ్ చేస్తున్నది. అతను నేను కట్ చేస్తే నైట్ 11:30 ఆ టయానికి మా వాళ్ళకి చేస్తున్నాడండి. అతని ఫోన్లో ఏమున్నాయో నా ఫోన్లో కూడా సేమ్ ఉంటాయి. అతను ఏం డిలీట్ చేసినా సరే నా ఫోన్లో ఉంటాయి, నేనేం డిలీట్ చేసినా సరే అతని ఫోన్లో ఉంటాయి. శ్రీధర్ని ట్రాప్ చేయాలంటే నాకు ఒక ప్రెగ్నెన్సీ చాలండి ట్రాప్ చేయడానికి. అతన్ని డబ్బులు అడగాలన్నా కూడా, అతన్ని ట్రాప్ చేయాలన్నా కూడా నాకు ఒక్క ప్రెగ్నెన్సీ చాలు. అతను వేరే వాళ్ళతో ఉన్నాడని చెప్పేసి నేను ప్రూవ్ చేయగలను, నేను వేరే వాళ్ళతో ఉన్నానని చెప్పేసి అతను ప్రూవ్ చేయగలడా? ఐఎమ్ ఆస్కింగ్. అదే ఎఫ్ఐఆర్ కాపీ చూపిస్తున్నారు, డివోర్స్ కాపీ చూపిస్తున్నారా నాకు డివోర్స్ అయినట్టు? నేను ఫ్రమ్ ది స్టార్టింగ్ చెప్తున్నాను, నో పార్టీ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ఇష్యూ. దిస్ ఈజ్ ప్యూర్లీ పర్సనల్. నేను ప్రతి వీడియోలో చేసింది ఇదే, మీ అందరికీ దయవంచి అడుగుతున్నాను, డోంట్ మేక్ ఇట్ పాలిటిక్స్. ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్.